చేసినట్టు కాదా? కాదు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తా. దేవుడు అంటున్న మాట చూడండి. కొరంథీయులు రాసిన మొదటి పుస్తకంలో నుండి 6వ అధ్యాయము 19, 20 వచనాలు. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, విన్నారా? ఇప్పుడు మనలో ఎవరు నివసిస్తారంట? మరి ఈ గుడిని మనం ఎట్లా చూసుకోవాలి? మన బోర్ల బెక్కెళ్ళినట్టుగా చేయాలి. ఈ గుడిని ఎట్లా చూడాలి చెప్పండి పిల్లారా? ఈ గుడిని ఎట్లా చేయాలి? మీ దేహము దేవుని వలన మీకు వచ్చింది కాబట్టి మీలో నివసించే పరిశుద్ధాత్మక ఆలయం లాంటిది అది. చదువుదాం. మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు ఏంది? నేను నా సొత్తు కాదా? మీరు విలువైన రక్తంతో, అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఈ శరీరం మీద అధికారం ఎవరికి? ఎవరికండి? ఈ శరీరం మీద అధికారం ఎవరిది? నేను మాట్లాడండి. ఈ శరీరం మీద అధికారం ఎవరిది? ఈ శరీరం మీద అధికారం ఆయనది. ఈ శరీరంలో ఆత్మ నివసించాలి. అందుకే దేవుడు అంటాడు ఒక చోట, మీరే దేవుని ఆలయం. అంటే మన దేహాన్ని మనం అపవిత్రము చేయరాదు. మన దేహాన్ని మనం అపవిత్రము చేయరాదు. మన దేహాన్ని పవిత్రంగా మనం ఉంచుకోవాలి. అందుకే ఆరాధన వాక్యంలో మనం చదివాం, దుష్టుల ఆలోచన చొప్పున. గత కాలంలో అదే పని చేసిన వాళ్ళం కదా మనం. పాపుల మార్గమున గత కాలంలో అలాంటి శాస్త్రలే చేసి వచ్చిన వాళ్ళం కదా. అపహాసుల చోటున కూర్చున్న మనం కూడా అనేక మందిని అపహాసం చేసిన వాళ్ళం కదా. ఆ లక్షణాలు మనలోంచి పోయి యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించడం అంటే చదివిన వాక్యం ప్రకారంగా జీవించటం. ప్రతి విషయంలో ఆయన గుర్తు రావాలి నీకు. మాట మాట్లాడేటప్పుడు, పని చేసేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు ఆయన నీకు గుర్తు రావాలి. అదే ధ్యానించడం అంటే. ఈ రోజున పిల్లారా, ఏదో పాస్టర్ గారు ఇంతగా మారి పవిత్రంగా జీవించాలంటే మనుషులకు సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుందా? ఇప్పుడు మనిషి తనకు నచ్చిన భక్తియే చేస్తున్నాడు కానీ ఎంతమందిని చెప్పగలుగుతాం నేను దేవునికి అనుకూలంగానే బతుకుతున్నాను, దేవుడు చెప్పిందే నేను వింటున్నాను అని ఎంతమంది చెప్పగలుగుతారు? చెప్పలేరా? దేవునికి అనుకూలంగానే నేను బతుకుతున్నాను, నా ప్రభు చెప్పినట్టే నేను వింటున్నాను అని ఎవరైనా చెప్పగలుగుతారా? మాట్లాడగలుగుతారా? ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు చెప్పలేరు? చెప్పలేరా? కారణం ఏంటి? బ్రతికితేగా. సజీవ యాగముగా దేవా ఎప్పుడు అంటావు తెలుసా? మారు మనసు పొందానయ్యా, పాప క్షమాపణ యేసుక్రీస్తునామమున బాప్తిసం తీసుకున్నప్పుడు, ఇక నేను ప్రభువా బ్రతికినా నీ కోసమే, చనిపోయినా, అప్పుడు మాట్లాడిన, అప్పుడు తీసుకున్న తీర్మానం క్రమేణా ఏమైపోద్ది? విశ్వాసం సన్నగిల్లిపోయి దేవుడికి చేసిన వాగ్దానాన్ని మనం మర్చిపో. నేను దేవుడికి వాగ్దానం చేశాను, దేవా పాపం నుంచి నన్ను విడిపించి నన్ను రక్షించావు,
ఇక బ్రతికినా నీ కోసమే, చనిపోయినా